నీ స్వభావం ఏంటో నీకు తెలుసు. ఆ స్వభావం నుంచి వస్తున్న ఆశలు ఏంటో నీకు తెలుసు. వ్యసనాలకి బానిసై కోపతాపాల్లో మునిగిపోయి ద్వేషభావాన్ని పెంచుకొని ప్రేమను విడిచి, క్షమాపణను విడిచి, దయాళుత్వాన్ని విడిచి, మంచితనాన్ని విడిచి, కనికరాన్ని విడిచి, ఓర్పుని విడిచి, సహనాన్ని విడిచి, దీర్ఘశాంతాన్ని విడిచి, వాటి ఊసైనా లేకుండా ద్వేషభావాలతో సంఘముల తోటి సహోదరిని ద్వేషించి, అవమానపరిచి, నీచంగా మాట్లాడి, సాడీలు చెప్పి, వారిని గురించి ఎంతగా వీలైతే అంతగా అవమానపరిచి నీ ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నావు. అది పతనమైపోయిన స్వభావం, పాడైపోయిన స్వభావం. దైవజనమా, వాక్యం అయితే ముగించానేమో కానీ నా గుండె నాలో మండుతూ ఉంది, రగులుతూ ఉంది. దైవజనుడిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. మీరు అవకాశం ఇస్తే మీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. యథార్థంగా చెప్తున్నాను, బైబిల్ పట్టుకొని. మీరు అవకాశం ఇస్తే మీ పాదాలు పట్టుకొని మీ పాదాల దగ్గర మోకరించి బ్రతిమిలాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుని సమక్షంలో చెబుతున్నాను. తీసేద్దాం కులగర్జిని, తీసేద్దాం ప్రాంతీయ తత్వాన్ని, తీసేద్దాం వ్యక్తిత్వాన్ని బట్టి ప్రేమించే చౌకబారపు ప్రేమని, స్టేటస్ని బట్టి, స్టాండర్డ్స్ని బట్టి, ఎడ్యుకేషన్ బట్టి, అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి ప్రేమించే దౌర్భాగ్యపు ప్రేమను తీసివేసి యేసు వలె ప్రేమించే అనుభవం మనకి కావాలంటే యేసుక్రీస్తు యొక్క స్వభావం మనకు కావాలి. ఆయన అమూల్యమైన వాగ్దానాలు మనకు అనుగ్రహించింది దైవ స్వభావంలో పాలిభాగస్థులం అవడానికే. ఇంకెంతకాలం పాప స్వభావం, ఇంకెంతకాలం పతనమైపోయిన స్వభావం, ఇంకెంతకాలం పాడైపోయిన స్వభావం, ఇంకెంతకాలము పాడైపోయి పతనమైపోయిన, నాశనం అయిపోయిన ఆ స్వభావం నుంచి వచ్చే చేదైన ఫలాలు, చేదైన మాటలు, చేదైన అలవాట్లు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అలవాట్లు, సొనుగుడు, గొనుగుడు, అసూయ, ద్వేష భావాలతో నిండిపోయే ఆ నీచపు మనస్తత్వం ఎంతకాలం? వాటితోనే సంస్కారాదుల్లో పాలు పంచుకొని దౌర్భాగ్యపు స్థితి ఎంతకాలం? అడుగుతావా, యేసయ్యా నాలో నిన్ను నింపేసుకోవాలని ఉంది, నేను మాట్లాడితే యేసు మాట్లాడినట్టుందని, నేను తాకితే యేసు తాకినట్టుందని, యేసుని నాలో చూపించాలని ఆశపడుతున్నాను. సిలువ వేయబడిన యేసు క్రీస్తుని ప్రదర్శించానని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి 3వ అధ్యాయంలో చెబుతున్నాడు కదా. సిలువ వేయబడిన యేసు క్రీస్తుని మన బ్రతుకుల ద్వారా మనం ప్రదర్శిద్దామా? రూపాయి ఖర్చు లేకుండా వేలాది మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదించుకోగలం. ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకో అమ్మా, ప్రార్థన చేయరా, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం అంటే హృదయం తెరవాలి, నోటిని తెరవాలి, హృదయంలో ఉన్నటువంటి మాటలు పెదవుల ద్వారా బయటకు రావాలి. నీ కన్నులు ఆత్మీయ నేత్రాలు తెరబడాలి. నీ దగ్గర నిల్చున్నటువంటి యేసు వైపు చూడాలి, ప్రభు వైపు చూడు, సిలువ వేయబడినటువంటి యేసు వైపు చూడు. నీకు ఎన్ని తరుణాలు, ఎంత కృపనైనా నీకు అనుగ్రహిస్తున్నాడు. ఏ విషయాల్లో తప్పిపోతున్నావు, ఏ సంగతులు నేను లాగివేస్తున్నాయి, ఏ స్థితిలో నువ్వు పడిపోయావు, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏ స్థితిలో నువ్వు ఉన్నావు. నిజమే, దేవుని యొక్క దాసులు నిలబెట్టుకోండి. వాగ్దానాలు దేవుని నుంచి వచ్చినటువంటి మాటలు, దేవుని యొక్క స్వరము చేత పలకబడినటువంటి మాట వాగ్దానం. అదిగో వాగ్దానం, ఒక్క వాగ్దానమైనా పొందగలిగేవా నీ జీవితంలో? ఇప్పటి వరకు కూడా అమూల్యమైనటువంటివి, అత్యధికమైనటువంటివి. ఆ వాగ్దానాల వల్ల లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని నువ్వు తప్పించుకోవచ్చు అని దేవుని యొక్క బిడ్డలు మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నావు? ఎలా ఉంది? ఏ స్వభావంతో ఉన్నావు? ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో అదిగో పాప స్వభావాన్ని ఎప్పుడు విడిచిపెట్టావు నువ్వు? ఎప్పుడు విడిచిపెట్టావు? మోసగించే స్వభావం ఇంకా ఉంది నీకు మోసగించే స్వభావం ఉంది, దొంగిలించే స్వభావం.
ఈ విచారం మనసుని నేల్తా ఉంది. కక్ష, ద్వేషం, క్షమించేటటువంటి స్వభావం, ప్రేమించేటటువంటి స్వభావం. కాకపోతే ప్రభు యొక్క బిడ్డను అంటున్నావు, నేను ప్రభు యొక్క బిడ్డగా బతుకుతున్నాను అనుకుంటున్నావేమో. భ్రష్టత్వంలో ఉండి బయటకు రండి. అరుగు ఏ స్వభావం వెళ్తుంది. దేవుని క్లాసులు మాట్లాడుకుంటూ వచ్చారు. నీలో కయీను స్వభావం ఉందా? కయీను స్వభావం ఉందా? నరహంతకుని యొక్క స్వభావం ఉందా? తన సహోదరుని హత్య చేసే, నేను నా తమ్మునికి కావలివానా అని ఎదురాడేటటువంటి స్వభావం ఉందా? బిలాము స్వభావం ఉందా? బహుమానాల కొరకు పరిగెత్తినటువంటి బిలాము స్వభావం ఉందా? తమ్ముడా, బహుమానాలు కావాలా? భూలోకంలో గంటలు కావాలా? మెప్పు కావాలా? ఏ స్వభావంతో దేవుని దగ్గరికి వచ్చావు? దేని కోరుకుంటా ఉన్నావు దేవుని సన్నిధిలో? అదిగో జనములో కోర స్వభావం. తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని మీద, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తున్నావా? సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నావా? లోబడేటటువంటి జీవితం లేదా? చెల్లి, ప్రియమైనటువంటి అక్క, ప్రియమైనటువంటి తల్లి, ప్రియమైన తల్లి, రాత్రికాల సభలో ఆ స్వభావం తిరుగుబాటు స్వభావం అయ్యా. కోరహు తన యొక్క జనాంగం ప్రాణాలతో పాతాళానికి దిగిపోయిన సంగతి గుర్తు చేసుకుంటున్నావా? జాగ్రత్త. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తున్నావు. వాళ్ళు ఎవరండి? కేవలం దుమ్మె ధూళి అయినటువంటి వాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? సౌలా, సౌలా, మునుకోలకు ఎదురుతనుట నీకు అసాధ్యం. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు దూరం నుంచి అయినా దగ్గర నుంచి అయినా నీ హృదయంలో మాటలు పెట్టుకో. కోర స్వభావం ఉందా? యెజబేలు నాశనం చేస్తుంది. దేవుని బిడ్డల యొక్క నాశనాన్ని కోరుకుంది. తను నాశనం అయిపోయింది. గుర్రాల చేత తొక్కించబడి, కుక్కల చేత తినివేయబడినటువంటి పరిస్థితి. అయ్యో, శరీరాన్ని ప్రేమించేటటువంటి స్వభావం, ఆత్మీయమైనటువంటి సౌందర్యం ఆమెకి అక్కర్లేదు. శరీర సంబంధమైన సౌందర్యంతో అయ్యో తన మరణాన్ని తాను కొని తెచ్చుకున్నటువంటి యెజబేలు స్వభావం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో కోరుకుందాం, ప్రభువా నీ స్వభావం నాకు కావాలి. ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నారు, మనము యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవ స్వభావంలో పాలు పంపులు పొందినటువంటి, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. కనికరం అంటే ఏంటో తెలుసా? ప్రభు అంట ఒక కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళినప్పుడు కుష్ఠరోగి మీద చేతులు ఉంచడానికి కనికరపడ్డాడు అని చెప్పుకున్నాం. దైవజనుడు మాట్లాడుతున్నారు, కనికరం పొందడం అంటే, కనికరించడం అంటే ఆ వ్యక్తి ఎటువంటి బాధను అనుభవిస్తున్నాడో ఆ బాధను అనుభవిస్తూ ఆ బిడ్డ మీద ప్రేమ చూపించాడంట. అయ్యో, నాకే కుష్టి కలిగితే, నేనే కుష్ఠరోగి కాబట్టి నా వేదన ఎలా ఉంటుంది అనేటటువంటి స్వభావం మారి ఆ బిడ్డ మీద చేతులు ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నేనే గుడ్డివాడిని అయితే నా స్థితి ఏంటి? నేనే కాలు చేయి లేనటువంటి వాడినైతే నా యొక్క పరిస్థితి అంటే. కనికరం చూపే దేవుడు, కృప చూపించే దేవుడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నిజంగా పశ్చాత్తాపడితే నీ స్వభావాన్ని మారుస్తాడు. ఏ స్వభావంలో ఉన్నావో చెప్పు. దేవుని యొద్ద ముందు చెప్పాలి. దేవుని చేసే కార్యానికి నువ్వు ఒప్పుకోకపోవడమే అడ్డు, అంతే తప్ప నువ్వు ఒప్పుకోగలిగితే ఆయన తన కార్యాన్ని పట్ల చేస్తాడు. ప్రార్థన చేసుకున్న మన మధ్య కేజీఆర్ గారు ఉన్నారు, వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. త్వరగా రండమ్మా, చిన్న ప్రార్థన చేస్తారు. మనకు సమయమైంది, అందువల్ల చిన్న ప్రార్థన చేస్తారు. కేజీఆర్ గారు ఉన్నారు మన మధ్యలో, వారు వచ్చి ఎత్తబడినటువంటి వాక్యం మనందరి హృదయాల్లో
ఫలించులాగున చిన్న ప్రార్థన. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతసేపు ప్రార్థన చేసావని, ఎంతసేపు ప్రార్థన చేసావు నువ్వు? ఇప్పుడు ఏం తీర్మానం చేసుకున్నావు దేవుని సన్నిధిలో? ఏ స్వభావాన్ని కోరుకొని బయటకు వెళ్ళదలుచుకున్నావు నువ్వు? ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నావు. కోటాలు కూడా అయిపోతూ ఉన్నాయి. సగం పైగా కోటాలు అయిపోయినాయిగా, 4వ కోటం అయిపోయింది, ఇంకా 3 కోటాలే కదా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా తండ్రి, మధ్యాహ్న వేళ ఎండవేళ నీ సన్నిధిలో ప్రభువా అనేక మంది కూడి ప్రభువా నీ మాటలు ప్రభువా, మీరు నాయన ఈ గ్రామము కొరకు, ఈ పట్టణము కొరకు మీరేమి సెలవిచ్చుతున్నారో ప్రభువా మేము తెలుసుకొనుటకు కొరకు ప్రభువా అయా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటే కొరకు ప్రభువా, అలాగే మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటే కొరకు ప్రభువా నీ దాసులు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆత్మీయ కూటములను బట్టి మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు విత్తబడిన విత్తనమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ యొక్క స్వభావమును ప్రభువా, మీ ప్రేమను ప్రభువా, మీ యొక్క తండ్రి నాయన లక్షణములతో ప్రభువా మేము జీవించాలని మీరు ఆశపడుతున్నారు నాయన. ఇదిగో నిన్ను అంగీకరించి వారు నీ పిల్లలు ప్రభువా నాయన. నీ పిల్లలుగా మేమందరము తండ్రి నాయన మీలోకి రూపాంతరం చెందడానికి ప్రభువా నాయన పాత స్వభావాన్ని ప్రభువా, అసహ్యకరమైన స్వభావాన్ని ప్రభువా అయా తండ్రి, నశించిపోతున్న స్వభావాన్ని ప్రభువా అయా తండ్రి, భయంకరమైన దీనమైన దౌర్భాగ్యకరమైన ప్రతి స్థితిగతులను ప్రభువా మార్చడానికి మీరున్నారు ప్రభువా. ఎదుగోనైనా నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని సెలవిస్తున్నావు ప్రభువా అయా తండ్రి నాయన. యేసుక్రీస్తు ప్రభువా నాయన మీరు మమ్మల్ని రక్షించడానికి లోకమునకు వచ్చినని ప్రభువా మీరు తెలియపరుస్తూ ఉన్నారు నాయన. ఎన్ని దాసులు నిలబెట్టుకుని ప్రభువా ఎన్ని దినములు నీ యొక్క సువార్త కూడికలను ప్రభువా అయా మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన నీ దాసుడు తెలియజేసిన ప్రతి మాటను ప్రభువా వినువారందరి హృదయాల్లో మీరు నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి స్థితిగతులను మార్చి ప్రభువా నిత్యరాజ్యం వైపు ప్రభువా నాయన నీ వైపు ఆలోచించేవారిగా ప్రభువా, మీ వద్దకు చేరేవారిగా ప్రభువా ప్రతి ఒక్కరిని సిద్ధపాట్లో ఉంచమని అడుగుతున్నాను ప్రభువా. ఈ కూడికలు నాయన నీ నా మహిమార్థము జరుగుచుండగా నాయన వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు, రావాల్సిన వారిని కూడా మీరు తోడుకొని తీసుకొని రండి. ఈ జీవాహారాన్ని అనేకులు రుచి చూచి ఎరగడానికి సహాయం చేయండి, విశ్వాసములో బలపరచబడడానికి సహాయం చేయండి. చెడ్డ దినాల్లో ఉన్నాం ప్రభువా, గ్రహింపు ఆత్మను దాయిచేయమని అడుగుతున్నాం ప్రభువా. సుఖాసక్తి గల స్త్రీలారి అంటున్నావు తండ్రి, అటువంటి పరిస్థితుల నుంచి విడుదల దయచేసి ప్రభువా నీ సన్నిధిలో ప్రాధేయపడటానికి ప్రభువా, నీ సన్నిధిలో స్తుతించడానికి వచ్చిన ప్రతి కుమార్తెను బట్టి ప్రభువా అయా తండ్రి, కుమారులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలనైనా. ఈ కార్యక్రమ నిర్వాహకులను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఏది తండ్రి నైనా తక్కువ కాకుండా ప్రభువా, నీకేమీ తక్కువ కాదని ప్రభువా వాక్యంలో వ్రాయించిన రీతిగా ప్రభువా అన్ని విషయాల్లో నీ ప్రేమను ప్రభువా ఈ కుటుంబంతోనూ సహవాసముతోనూ మీరు ఉంచి నడిపించమని అడుగుతున్నాము. ఇంకా దినములో జరగవలసిన కూడికలు అన్నీ కూడా నాయన నీ నా మహిమార్థం మీరు జరిగించమని అడుగుతున్నాము. రావాల్సిన వారిని అనేకులను మీరు ప్రేరేపించి తోడుకొని తీసుకొని రండి. అలాగే ఈ వేసవి దినాలను బట్టి ప్రభా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాయన నీ కాపుదల కింద బిడ్డలను ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. చేరి వచ్చిన బిడ్డలకు ప్రభా మీరు అందించుచున్న మీ యొక్క వాక్యమును బట్టి మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇందులో మమ్మల్ని కూడా పాలుభాగస్తులు చేసిందేవా మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ వేసవి దినాల్లో మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాలను బట్టి మరొకసారి మీకు వందనములు చెల్లిస్తూ మీ పాదములకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా హృదయాల్ని ప్రభా మీకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మేళ్ళ అపరాధములు చేస్తామని క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించము, మా శోధనలోనికి తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును ఆయన ప్రేమించు ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైంది, కాపాడి రక్షించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరోసారి దైవజనులతో పాటు